మార్నింగ్ అందరికీ నమస్కారం. ఈరోజు ముచ్చటేందంటే, వీడియో చేద్దాం అనుకున్నా చాలా రోజుల నుంచి చేయలేకపోయినా. 'ఐబొమ్మ రవి' అరెస్ట్ అనేది కరెక్టా కాదనేది. నా దృష్టిలో అయితే చట్టపరంగా కరెక్టే. కానీ అసలు ఇక నార్మల్ పీపుల్ వైస్‌గా ఆలోచించుకుంటే మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన సామాన్య ప్రేక్షకులకు ఇప్పుడు ఒక దేవుడిలాగా కనిపిస్తుండు. ఎట్లా అంటే 'ఠాగూర్' సినిమాలో హీరోలాగా. 'ఠాగూర్' ప్రభుత్వాలు చేయలేనిది 'ఠాగూర్' సినిమాలో హీరో మన చిరంజీవి గారు ఎట్లా చేసి ఉంటారో అట్లా అన్నమాట. ఆయన ప్రభుత్వాలు ఏవి చేయలేనివి ఉన్నాయి కూడా. అవన్నీ ఇప్పుడు మన మూవీ రూల్స్, 'ఐబొమ్మ రవి' ఇలాంటి వాళ్ళు చేసి సామాన్య ప్రజలకు అందిస్తున్నారనమాట. ముఖ్యంగా టికెట్ రేట్లండి. టికెట్ రేట్లు దారుణం అంటే దారుణం. ఈ టికెట్ల రేట్లు పెంచడం అనేది చాలా చండాలమైన విషయం. అది మూవీ టికెట్ల రేట్లనేది పెంచడం ఎంత దారుణం అంటే అంత దారుణం. చండాలమైన పని కూడా నా దృష్టిలో. ఎందుకంటే మూవీ రెమ్యునరేషన్‌లు, సినిమా బడ్జెట్ పెరిగిపోతుంది అని చెప్పి టికెట్లు మాకు రికవరీ కావాలని చూస్తున్నాం. సరేనండి పెంచుకోండి మీరు పెంచుకొని ఎవడు పెంచమన్నాడు? హీరోలకు అంత బడ్జెట్ ఎవరు ఇవ్వమన్నాడు? ఆ! తక్కువ బడ్జెట్‌లో చేయండి. ఎవడు చేయమన్నాడు? ఎవడు చేయమన్నాడు? ప్రేక్షకుల మీద ఎవడు భారం అయిపోమన్నాడు చెప్పండి? ఇప్పుడు అదే థింగ్ సేమ్ చూసుకుంటే మన చాలా వ్యాపారాలు బిజినెస్‌లున్నాయి. చాలా మంచివి. మరి వాళ్ళకి గూడా పెంచుతున్నారు. వాళ్ళకి లాస్ వస్తుందని జెప్పి ఏమన్నా రేట్లు పెంచమని గవర్నమెంట్ దగ్గర ఏమన్నా జీవో తీసుకోబోతున్నారా? ఏం లేదు గదా! అది గూడా వ్యాపారమే గదా! సినిమా అనేది. ఎండ్ ఆఫ్ ది డే చిన్న చిన్న వాటికేమో ఏముండదు. పెద్దవాటికి అన్నిటికి ఉండాలి. ప్లస్ మీ వల్ల మీలాంటి దారుణమైన పనికిమాలిన పనుల వల్ల చిన్న స్క్రీన్ థియేటర్‌లనేవి మాయమైపోతున్నాయి. ఒక సామాన్య ప్రేక్షకుడు థియేటర్‌కి, సినిమాకి దూరమవుతున్నాడు. అది అబ్జర్వ్ చేయండి. అట్లా అబ్జర్వ్ చేయనన్ని రోజులు ఇలాంటి 'ఐబొమ్మ రవి' లాంటి వాళ్ళు చాలామంది పుట్టుకొస్తారు. చిన్న ప్రేక్షకుడిని థియేటర్‌కి, సినిమాకి దూరం చేసిన పాపం మాత్రం మిమ్మల్ని ఎప్పటికి పోదనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఏదో ఒక రూపంలో కంపల్సరీ తగులుతుంది. అందుకే చాలామంది భరించగలిగితే ఓటీటీలు తీసుకొని చూస్తున్నారు. మిగిలిన చేయలేని వాళ్ళు ఆల్మోస్ట్ నాకు తెలిసి 70-80% పీపుల్ భరించలేని స్టేజ్‌లోనే ఉన్నారు సామాన్య ప్రజలు. అందుకే ఇలాంటి వాళ్ళ కోసం 'ఐబొమ్మ రవి' లాంటి వాళ్ళు ముందుకొస్తున్నారు. వాళ్ళకి ఏం చేయాలని ఒక్క సినిమాకి ఏందంటే 2000, 1500, 2000 సరే సినిమా ఒకటి చూసొస్తే అయిపోతదా? ఆళ్ళకి పోయిన తర్వాత పాప్‌కార్న్ ఇంత బకెట్ ఇస్తాడు 600, 700 అంట కోక్ ఇస్తాడు. కోక్ బయట రూ. 20కి అందులోకి పోతే 150, 200 ఇస్తాడు. పాప్‌కార్న్ డీమార్ట్ దగ్గర పోతే రూ. 35 ఇస్తే డబ్బా నిండా ఇస్తాడు వాడు. అట్లాంటి దాంట్లో 600, 700 అంటే ఎంత దారుణం అండి అది. ఆ! ఎంత దారుణం అంటే అంత దారుణం. ఇంత దోచుకోవడానికన్నా కొంచెమన్నా సిగ్గుండాలి మీలాంటి వాళ్ళకి. కనీసం ఈ ప్రభుత్వాలు గూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం. ప్రభుత్వాలకన్నా కొంచెం బుద్ధి ఎప్పుడొస్తదేమో మరి. ఇలాంటి వాళ్ళ వల్లే గదండీ! అది 'ఐబొమ్మ రవి' లాంటి వాళ్ళు ప్రేక్షకులకు ఒక దేవుడిలాగా కనిపిస్తున్నారు. ఇలా ఆయనను అరెస్ట్ చేయగానే చాలామంది ఆయనకే సపోర్ట్ జేసిర్రు. గవర్నమెంట్ చేసింది. ఆయనకే సపోర్ట్ జేసి ఆయనకు మద్దతుగా నిలిచిర్రు చాలామంది. సరే ఇలా 'ఐబొమ్మ రవి' పోయినా ఇంకొకతనొస్తాడు. మూవీ రూల్స్ ఉంది ఇప్పుడు. ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటివి. అట్లాంటివి వస్తూనే ఉంటాయి. ప్రభుత్వాలైనా సరే ఇప్పటికైనా కళ్ళు తెరిచి సినిమా పెద్దలకి వాళ్ళు అడిగింది చేయకండి ఫస్ట్ థింగ్. ఎవరు పెంచుకోమన్నారు బడ్జెట్? ఎవరు చేసుకోమన్నారు? హ్మ్. చెప్పండి అడగండి. మీరు ఇంత బడ్జెట్‌లోనే చేయండి. సినిమా హీరో ఇంతకివ్వండి. వేసుకోండి. మీ అమౌంట్ మీకొస్తాయి. అంతేగాని పాన్ ఇండియా అని మోజులో పడి అది యేసుకొని, ఇది యేసుకొని ఆర్భాటాలు చేసి, పెద్దగా పెంచేసి, బడ్జెట్ పెంచేసి, తర్వాత వాళ్ళని ప్రేక్షకుల నుంచి వసూలు చేయాలని చూస్తే ఇట్లనే ఉంటది సమాధానం. ఐబొమ్మ లాంటి వాళ్ళకి సపోర్ట్ ఉంటది. ఇప్పుడైతే నా సపోర్ట్ 'ఐబొమ్మ రవికి'. ఫ్యూచర్‌లో ఏమన్నా ఉంటే సినిమా వాళ్ళకి చూద్దాం. థాంక్ యూ. జై శ్రీరామ్. జై హింద్.